హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ హెల్దీ ఫుడ్ అన్నమాట. సో కార్బ్స్ చాలా తక్కువగా, వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉన్నింది. మసాలా స్పైసెస్ ఇవేమీ ఎక్కువగా లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేస్తున్నాను అనమాట. సో ముందుగా చపాతీ పిండి అయితే కలిపి పెట్టేద్దామనేసి బీట్రూట్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఈ బీట్రూట్ని మిక్సీ పట్టేసి పిండిలో యాడ్ చేసి కలిపేస్తాను. సో ఈ బీట్రూట్కి నేను తొక్క కూడా తీయట్లేదు, జస్ట్ డైరెక్ట్గా అలాగే కట్ చేసి మిక్సీ పట్టేస్తున్నాను. యాక్చువల్గా ఇలాంటి స్కిన్లోనే, వెజిటేబుల్ స్కిన్లోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఆ న్యూట్రియంట్స్ అంతా ఎందుకు లాస్ చేయడం, సో మిక్సీ పట్టేస్తే ఇంకా యాడ్ అయిపోతుంది కదా అనేసి అయితే నేను మిక్సీ పట్టేస్తాను. ఇంకా జ్యూస్ చేసేటప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం నేను స్కిన్ తీననమాట. పల్యం చేస్తాను కదా, అప్పుడు ఒకేసారి తీస్తాను. అండ్ ఇంకా చపాతీ పిండి అయితే ఇప్పుడు కావాల్సినంతే కలుపుతున్నాను అనమాట. ఇదైతే నేను బెంగళూరు కొత్తగా వచ్చినప్పుడు తీసుకున్నాను. అప్పుడు ఎలా తీసుకోవాలి, సామాన్లంతా ఏం క్వాలిటీస్ చూడాలి, ఇలా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండలేదు. అప్పుడు తీసుకునింది అనమాట. చాలా వీక్గా ఉంది. అందుకే ఇంకా దీంతో కూర ఏం వండేకి అయ్యలేదు కదా, ఇలా ఫ్రై చేయడానికి దానికంతా ఏం బాగుండేది, అది వంగిపోతుంది అనేసి దాని అయితే ఇలా పిండికి, ఇంకా కారం పొడి, మిరప్పొడి ఇలాంటి వాటికైతే యూస్ చేస్తున్నాను. అండ్ మిక్సీ పట్టాను కదా, ఇలా ఏమన్నా కొంచెం గట్టిగా ఉండేది ఉంటే మెదక్కుండా దాన్ని ఇట్లా తీసేయచ్చు ఇప్పుడు కలిపేకి ముందే. సో దీనికి ఎక్స్ట్రాగా వాటర్ ఏం అవసరం పడదు. ఒక బీట్రూట్ కంప్లీట్గా వేసుకున్నాను కదా, తట్టు కొంచెం పెద్దగానే ఉన్నింది. పిండి కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. సో ఇంకా అవసరమైతే ఆ మిక్సీలో మెత్తుకొని ఉంటుంది కదా, దానికే కొంచెం లైట్గా వాటర్ వేసి ఇలా పోసేసి కలిపేశాను. ఫైనల్గా కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను. డ్రై అయిపోతుంది కదా పిండి, అందుకనేసి ఈ పిండిలో కూడా నేను ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయను అనమాట. జస్ట్ వాటరు, ఇలా వెజిటేబుల్ చపాతీ చేసినప్పుడు మిక్స్ చేసిండే వెజిటేబుల్స్ అంతే. సో కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, సో చాలా సూపర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా ఆయిల్ అప్లై చేసేసి దీన్ని అయితే సైడ్లో పెట్టేస్తున్నాను. అండ్ వాకింగ్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి వెదర్ ఎంత బాగుందో. ఇప్పుడైతే 9 o'clock అయింది. అసలు 9 o'clock లాగా అనిపిస్తుందా? అస్సలు లేదు కదా. చాలా ప్లెజెంట్గా, కామ్గా చాలా బాగుంది. అండ్ వాకింగ్కి వెళ్ళొచ్చేసిన తర్వాత అయితే చపాతీ పిండి సైడ్లోకి అట్లా తోసేసి సొరకాయ పల్లెం అయితే చేస్తున్నాను. అండ్ ఈ ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. లేతగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉందనమాట. ముట్టేటప్పుడే కొంచెం మెత్తగా ఉందంటే లేతగా ఉందనేసి, పెంకులాగా అనిపించిందంటే నేను గిచ్చి అంతా చూడను, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తేనే అర్థమవుతుంది. సో ఈ సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ చిన్న కుక్కర్లో యాడ్ చేసి 2 విజిల్స్ వదిలితే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. సో కొంచెం పల్యం ఎక్కువగా, చపాతీ తక్కువగా తీసుకునేలా ప్లాన్ చేశాను అనమాట ఇంట్లో అందరికీ కూడా. ఇంక అందుకే కొంచెం సొరకాయ మొత్తంని కట్ చేసేసేసాను. పప్పు ఏమీ వేయలేదు, జస్ట్ ప్లెయిన్ సొరకాయ. ఉప్పు కూడా యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేద్దామనేసి. అండ్ ఇంకా పల్యంకి శనక్కాయ గింజల పొడి ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలా చపాతీకి చేసినప్పుడు టెంకాయ కంటే ఇలా శనక్కాయ గింజల పొడి వేస్తే కొంచెం గొజ్జు గొజ్జులాగా ఉంటుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా శనక్కాయ గింజలంతా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే గింజ లోపలి దాకా ఫ్రై అయ్యి క్రంచీగా ఉంటుంది. అండ్ ఇది ఫ్రై అయింది, చల్లారడానికి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ నుంచి హాట్ వాటర్ ఒక్కటే తాగాను, ఇంకా కాఫీ ఏం తాగలేదన్నమాట. అందుకే ఇప్పుడైతే కాఫీ పెట్టేసుకుంటున్నాను. సో షుగర్ ఫ్రీ తాగాలని చాలాసార్లు ట్రై చేశాను మళ్ళీ కూడా, బట్ అది చాలా చేదుగా ఉంటుంది కదా, ఇంకా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందనేసి కొంచెం షుగర్ అయితే తక్కువ చేశాను. ముందైతే బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్గా డీమార్ట్ కూడా వెళ్ళాను కదా, ఆ బెల్లం పొడిను లేదు, ఇంకా బ్రౌన్ షుగర్ పైన అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. రీసెంట్గా చూసాను కలర్ అంతా యాడ్ చేస్తారు, అది యాక్చువల్గా వైట్ షుగరే, దానికే కలర్ యాడ్ చేస్తారనేసి. సో బెల్లం పొడి దొరికితే దానికి మళ్ళీ షిఫ్ట్ అయిపోతాను. అండ్ ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకుని సాసులు, జీలకర్ర, ఇంకా ఎర్రగడ్డలు, ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో
ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే హింగు కూడా వేసుకుంటున్నాను. డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ సొరకాయ అయితే చూడండి సాఫ్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడైతే సొరకాయ యాడ్ చేసేస్తున్నాను. సో కొంచెం వాటర్తో పాటే వేసేసాను అన్నమాట. అప్పుడైతే కొంచెం గుజ్జులాగా బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా చాప్ చేస్తున్నట్టు గరిటతోనే ఇలా చేయాలన్నమాట. చాప్ చేస్తున్నట్టు అప్పుడు ముక్కలు పగిలి గ్రేవీలాగా గుజ్జు గుజ్జులాగా తయారవుతుంది. సో చూడ్డానికి ప్లెయిన్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం శనక్కాయ గింజలు కూడా వేసుకునేసి కలబెట్టుకునేయాలి. ఒక 1 మినిట్ కలబెడితేనే సరిపోతుంది. సో కలర్ వచ్చేసి కొంచెం బోరింగ్గా ఉంది. చూడడానికి కొంతమందికి బాగా నచ్చేస్తుంది కానీ కొంతమందికి చూస్తే ఇది ప్లెయిన్గా ఉంది, ఏం బాగుంటుందో బాగుండేదో అనిపిస్తుంది కదా. సో ఏం డౌట్ లేదు, జస్ట్ ట్రై చేయండి అంతే. నెక్స్ట్ టైం సొరకాయ అంటే అబ్బా అనేవాళ్ళు అబ్బా ఎంత బాగుందో ఇంకోసారి ట్రై చేద్దాము సొరకాయ వెతుక్కుని తిరుగుతారు. నిజంగా అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా, స్పైసెస్ లేదు, పప్పు లేదు, జస్ట్ హోల్ వెజిటేబుల్లే. చాలా బాగుంటుంది. అండ్ చపాతీ కలర్ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో కదా. ఫస్ట్ టైం కొంచెం మంచి పర్ఫెక్ట్ రౌండ్ అయితే వచ్చేసింది చపాతీ. సో బాగుంది, చూడ్డానికి ఎంత బాగుందో. సో కంప్లీట్గా ట్రై చేయండి. ఎప్పుడైనా డైట్లో ఉండాలనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలాంటి ఫుడ్ ట్రై చేస్తే డెఫినెట్గా వెయిట్ లాస్ అయితే అవుతాము. అండ్ ఇంకా బెడ్షీట్స్ అంతా వాష్ చేస్తున్నాను. సో వీక్లీ వన్స్ లేదంటే అట్లీస్ట్ 10 డేస్కి వన్స్ అన్నా నేను బెడ్షీట్స్ అయితే వాష్ చేస్తాను. ఎప్పుడు వీక్లీ వన్సే. బట్ ఇప్పుడు వెదర్ కొంచెం బాగాలేదు కాబట్టి ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఎండ్ వస్తుంది. కొంచెం కన్వీనియంట్గా లేదు కాబట్టి అట్లీస్ట్ 10 డేస్కి వన్స్ అయినా వాష్ చేసేస్తున్నాను. సో వాషింగ్ మిషన్లోనే వాష్ చేసేది డ్రై అయిపోతుంది. బట్ బయట వేసినప్పుడు నేను ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు లేదో మా పిల్లని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో వర్షం పడిందంటే వెట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అది స్మెల్ రావడము ఇదంతా కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. అందుకే 10 డేస్ వన్స్కి షిఫ్ట్ అయ్యాను ఇప్పుడు. అండ్ ఇంకా డ్రై చేసిండే క్లాత్స్ అన్నీ కూడా తెచ్చేసేసాను. వెదర్ చూడండి చాలా బాగుంది కదా. సో పిల్లో కవర్స్ అన్నీ, బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను. సో ఆరుతా ఉంది. ఆరండ పిన్నే. ఇంకా నైట్కి కూడా మా ఇంట్లో చపాతీనే ప్రిఫర్ చేశారు. నేను చూడండి నిన్న రాగి సంగటి చేసేటప్పుడు కొంచెం పిండి ఎక్కువైందనేసి తీసాను. ఇది మూత ఓపెన్ చేసి గబుక్కున వేసేసాను నేను. ఇది రాగి పిండి బాక్స్ అనేసి. తర్వాత చూస్తే ఇది గోధుమ పిండి, ఇంకా లైట్గా అలానే ఉండిపోయింది. సో ఏం కాదు, చపాతీనే కదా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా మా ఇంట్లో చపాతీనే చేయమన్నారు. దట్టు బీట్రూట్ చపాతీనే చేయమన్నారు. అప్పుడు అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా ఉన్నిందనేసి, ఎంత ఇష్టంగా తిన్నారని. పెద్దోళ్ళు మేమైతే హెల్త్ కోసం అనేసి తినేస్తాం, కానీ మా పిల్లోడు కూడా ఇష్టంగా తిన్నాడంటే ఇంకా అది ఎంత బాగుందనేసి అర్థం చేసుకోండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు సిమిలర్గానే ఈ పొట్లకాయ పల్యం అయితే చేస్తున్నాను. సో పిండి అయితే కలిపి పెట్టేశాను. మార్నింగ్ ఎలాగో అలాగే కొంచెం ఎక్కువగానే కలిపాను. ఇన్ కేస్ మార్నింగ్కి మా పిల్లోనికి బాక్స్ కావాలంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టింటాను కాబట్టి ఇచ్చేయచ్చు అనేసి. సో ఇది చూడండి ఎంత బాగా గుంతగా ఉందో. ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా, సూప్ లాంటివి. అంత గుంతగా ఉంది, వాటర్ బాటిల్ లాగా. సో ఈ పొట్లకాయ అంతా కొంచెం ఒకేషనల్గానే చేసేది, కానీ దొరికితే కొంచెం రెగ్యులర్గానే చేస్తాను. బాగుంటుంది ఇది కూడా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చూడండి ఇంత పొట్లకాయకి ఎంత పెద్ద కుక్కర్ ఎత్తుకొని ఉన్నాను. ఆ కుక్కర్లో కొంచెం రైస్ కుక్ చేశాను, ఇంకా దాన్ని అట్లనే పెట్టేశాను. ఇంకా ఈ పెద్ద కుక్కర్లోనే కానిచ్చేద్దాంలే అనేసి అంత కాయలకి ఇంత పెద్ద కుక్కర్ అయితే పెడుతున్నాను. సో ఇంట్లో ఎంత ఫేవరెట్ ఫుడ్ చేసినా కూడా మా ఆయనకి కొంచెం అన్నా కర్డ్ రైస్ తినాలి అనే క్రేవింగ్ ఉంటుంది. అందుకే కొంచెం రైస్ అయితే చేసింటిని. అండ్ ఇంకా సేమ్ ఆయిల్ వేసి సాసులు, జీలకర్ర యాడ్ చేసుకుని ఇంకా ఎండుమిర్చి, ఎర్రగడ్డలు అనమాట. సో ఎండుమిర్చి కూడా చూడండి చాలా తక్కువ వేసాను. అండ్ కొంచెం హింగువ, కారం తగ్గుతుంది కదా. సో పొట్ట లోపల ఏమైనా పుండు ఉన్నా కూడా, అల్సర్స్ ఉన్నా కూడా ఈజీగా తగ్గుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా హెల్దీ కదా. సో ఇంకా పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. సొరకాయ పళ్ళెం ఎట్లా చేస్తామో సేమ్ అంతా అలాగనే. ఇది చూడండి వాటర్తో పాటు యాడ్ చేసేసాను. ఇది కొంచెం గట్టిగా ఉన్నింది సొరకాయ కంటే. సో అందుకే ఇలా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసేసాను. అంటే ఉండే వాటర్ మొత్తంని వంపేసి దీన్ని కొంచెం ఎక్కువసేపు ఇలా చాప్ చేశాను.
కొంచెం పెంకు గట్టిగా ఉంది కంపేర్ టు సొరకాయి. అందుకే ఇది ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకునింది అంతే. 1 ఆర్ 2 మినిట్స్ ఎక్కువ అంతే. అంతకంటే పెద్దగా ఏం లేదు. చూడండి సాఫ్ట్‌గా కుక్ అయింది. కానీ పెంకు దగ్గర మాత్రం లైట్‌గా గట్టిగా ఉంది అంతే. చూడండి. సో, ఇలా మొత్తం ఇలా చాప్ చేసుకోవాలి. ఈ గరిటె సాయంతోనే చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువగా మ్యాష్ చేసినట్లు చేసేస్తే టేస్ట్ ఉండదు. కొంచెం కాయలు కాయలుగాను ఉండాలి. స్మూత్‌గాను పిల్లలు తినడానికి కూడా కన్వీనియంట్‌గా ఉండాలి అలాగనమాట. సో, కొంచెం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయింది చూడండి. అంటే అంతసేపు కుక్ అయింది మళ్ళీ. సో, ఇప్పుడు తగినంత ఉప్పేసి మళ్ళీ కలిపెట్టేసుకోవాలి. అండ్ ఇంకా ఈ శనక్కాయ గింజల పొడి ఉంది కదా! సేమ్ దాన్ని కూడా ఇలా పోసేసి కలిపెట్టేసుకోవాలి. సో, ఈ పల్యం కూడా ఇలా 1 ఆర్ 2 మినిట్స్ ఇలా కలిపేస్తే పల్యం అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి 2 సిమిలర్‌గానే ఉంది గదా! సో, ఇంట్లో చెప్పే వరకు తెలియదు వాళ్ళకి కూడా ఇది పొట్లకాయ అనేసి. సో, కంప్లీట్ హెల్తీ అనమాట. నెక్స్ట్ డేకి లైట్ ఫీల్ ఉంటుంది బాడీకి కూడా. చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది. సో, మస్ట్ ట్రై అనే చెప్తాను. ఈజీ కూడా గదా! చూడండి డెలీషియస్‌గా ఉంది గదా! కొంచెం పసుపు యాడ్ చేస్తేనే కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయింది చూడండి. సో, పసుపుకుండే కలర్ అలాంటిది. బావుంటుంది. ఈసారి అయితే అంత పర్ఫెక్ట్ రౌండ్ అయితే రాలేదు. చాలా ఆకలి మీద ఉన్నారు ఇంట్లో. అందుకే ఇంకా ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. సో, డిన్నర్ ఇదన్నమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి చపాతీ సొరకాయ పల్యము. ఇంకా డిన్నర్ వచ్చేసి చపాతీ పొట్లకాయ పల్యము. బట్ లంచ్ అయితే ఈరోజు స్నాక్ లాగా చేశాను. నూడిల్స్ చేశాననమాట. సో, ఇంత మంచి హెల్తీ డైట్‌లో కూడా ఒక్కోసారి అలా వచ్చేస్తుంది. ఏం చేసేకి అయ్యలేదు. మెయిన్‌గా పిల్లలుండే ఇంట్లో అయితే ఎంత కంట్రోల్ చేసినా ఒక్కోసారి అలా అయిపోతుంది. బట్ మా వోడైతే ప్యాకెట్ ఫుడ్ చాలా తక్కువ తింటాడు. అందుకే ఇంట్లో అడిగిందంతా చేసిచ్చేస్తాను. ఈరోజు మా హెల్తీ ఫుడ్ డయట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.